హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2-3 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే ఒక 1/2 నిమ్మచెక్క రసం తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది బాగా అంతా మిక్స్ చేసుకోవాలి, పౌడర్లు మసాలా అన్నీ కలిసేలాగా. తర్వాత వాటర్ మనం చేత్తో వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. ముద్దగా అయితే చాలు, మరి లూజ్గా కలుపుకోకూడదు. వీడియోలో ఇలా చూపిస్తున్న విధంగా ముద్దగా అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫిష్ క్లీన్ చేసుకుని కడుక్కుని పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదండి, ఆ పీసెస్ వేసుకొని ఈ మసాలా బాగా పట్టించాలి చేతులతో. మొత్తం అన్ని ముక్కలకి నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఈ ముక్కలన్నిటికీ పట్టించుకుని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 2 అవర్స్ నాననిస్తే బాగా నానుతాయి. తర్వాత ఒక చిన్న కడాయిలోకి ఆయిల్ వేసుకొని చాప ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను ఇది చిన్న కడాయి పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా మళ్ళా అని. 2 సైడ్స్ వేసుకున్న తర్వాత వేగిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ఈ ఫ్రై చేసుకున్న చాప ముక్కలు తీసుకోవాలి. అలాగే మిగిలిన ముక్కలన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. థ్యాంక్ యూ.